పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలుపంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారి నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల్ని కలవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, పొగాకు రైతులు అష్టకష్టాలు పడతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో 2 ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు, కొండేపిలో. ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా 40,000 పైచిలకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు 40 మందే ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు. 40 మందితో నువ్వు
40,000 మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు. ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఏం జరుగుతూ ఉంది? రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా? రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా? రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా? రైతుల సమస్యలు అనేటివి ఎవరు పట్టించుకోకూడదా? 40,000 మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో 40 మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించారు కాబట్టి 40,000 మంది 40 మంది మీద పడలా. ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఊహించుకోగలుగుతారు. 40 మంది చేత గొడవ నువ్వు చేయిస్తావు, ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు? ఎందుకు ఇంత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వరి దగ్గర నుంచి మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసులు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, అరటి, చీని, కొక్కో, ఇప్పుడు పొగాకు, మామిడి కూడా, ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా. రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో 2 ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపులో జరిగితే 2 రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేట నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గంలో 3, చిలుకలూరుపేటలో 2, వినుకొండలో 1, మరో 3 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు.